నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ. ఈరోజు బ్రాహ్మణపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ జరిగింది. అలాగే ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మన ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగినటువంటి దేశం మనది. అందులో ఎన్నో కులాలు, మతాలు, విభిన్న మనస్తత్వాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల అందరికీ అనువైనటువంటి రాజ్యాంగం రూపకల్పన చేయడం లోపల ఆయన చేసినటువంటి కృషి ఎప్పుడు కూడా మనం మర్చిపోలేనటువంటి కృషి అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, తన అడుగుజాడల లోపల మనమంతా కూడా నడవలసిన అవసరం ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు జరిగినప్పటికీ కూడా ఇంకా మనం కొన్ని గ్రామాల్లో పేదరికం అనేది కనబడుతుంటుంది. ఆ దారిద్ర్య రేఖ కింద ఉన్నటువంటి పేదవాళ్ళను ఏ విధంగా మనం అప్లిఫ్ట్ చేయాలి, ఏ విధంగా పైకి తీసుకురావాలి అన్న దానిపైనే ఒక అంబేద్కరిస్ట్గా నేను ఇక్కడ ఉన్న వేదికల అందరం కూడా మేము ఎప్పుడు కూడా అదే ఆలోచన చేస్తాం. ఎందుకంటే అభివృద్ధి చెందిన కొద్దికి అప్పుడు ఇందిరాగాంధీ గారు రోటీ, కపడా, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఈ మూడు పేదవాళ్ళ యొక్క కనీస అవసరాన్ని గుర్తించి అప్పటి నుంచి పేదలకు భూములు పంచడం, భూస్వాముల దగ్గర ఉన్న భూములు కూడా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచడం. అప్పుడు కొద్దిమంది గొప్ప వాళ్ళకి మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చే సమయం లోపల ఒక 14 ప్రైవేటు బ్యాంకులను కూడా జాతీయం చేసి ఆ బ్యాంకుల ద్వారా కూడా సన్నకారు, చిన్నకారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కూడా అప్పులు ఇచ్చి వ్యవసాయం చేసుకునే విధంగా ఆ రోజు బాటలు వేయడం జరిగింది. ఆ తదుపరి ఉపాధి హామీ కార్యక్రమం కూడా గ్రామాల్లో కూడా 100 రోజులు పని కల్పించాలి. ఎందుకంటే ఆఖరితో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండొద్దన్న ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటూ వస్తూ, ఇండ్ల నిర్మాణం కావచ్చు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు మనం తీసుకొని వస్తున్నాం. ఈ యొక్క ఇన్ని కార్యక్రమాలు జరగడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనలో భాగంగా ముఖ్యంగా పేద వర్గాల వాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు ఎవరైతే ప్రజాస్వామ్యం లోపల వాళ్ళకు రావాల్సినటువంటి బాట అభివృద్ధి పరంపరలో రావాలని తను ఆకాంక్షించాడో అది నెరవేర్చే క్రమం లోపల మన రాజ్యాంగం రూపకల్పన చేయడం మూలంగానే మనకి ఇది ఈరోజు వీలైందన్న విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఉన్నత విద్య చదివిండో మనం కూడా ప్రతి గ్రామంలో కూడా పాఠశాలకు అమ్మ ఆదర్శ పాఠశాలను పెట్టి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ల సంఘాల యొక్క సమాఖ్య అధ్యక్షులను ముందర పెట్టి వాళ్ళ ద్వారానే వాళ్ళ పిల్లలకు విద్యా బోధన కొనసాగించాలని చెప్పి ఈ మహిళా తల్లులనే మనం సమాఖ్య అధ్యక్షురాలుగా పెట్టి చిన్న గ్రామాలు కూడా ఒక 2-3 లక్షల నుంచి 32 లక్షల వరకు కూడా నేనే స్వయంగా పరిగి నియోజకవర్గంలో పాఠశాలలో నియోజకవర్గం మొత్తంలో కూడా బడులు ప్రారంభించడం జరిగింది. మన వికారాబాద్ జిల్లాలో 44 కోట్లు, మన రాష్ట్రంలో 1400 కోట్లు ఖర్చు పెట్టి పాఠశాల విద్యను ఇంకా మెరుగుపరచడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇదే కాకుండా కస్తూర్బా పాఠశాల కావచ్చు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్,
ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ విధంగా ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అవకాశాలు చాలా ఉన్నాయి చదువుకోవడానికి. ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే కూడా ప్రభుత్వం ప్రోత్సహించడానికి వాళ్ళకు విమాన ఖర్చులతో పాటు విదేశీ యూనివర్సిటీకి సంబంధించిన ఫీజు కూడా ప్రభుత్వమే చెల్లే విధంగా చెల్లించేవి ఉన్నాయి, శాంక్షన్స్ ఉన్నాయి. కాబట్టి కష్టపడి చదువుకుంటే మాత్రం భవిష్యత్తు లేదు. మనం మాట్లాడుతుంటే ముందర ఒక్క మనిషి ఉంటే మాట్లాడుతుంటే కొంత ఉంటుంది, ఎవరు లేరు కాబట్టి సరే పక్క పక్కన ఉన్న ఇంటర్వ్యూ కాబట్టి మా పెద్ద మనుషులు ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉంది కాబట్టి నేను ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. 2 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఈరోజు మనము అంబేద్కర్ విగ్రహాన్ని, మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహాన్ని లేదా ఇంకా ఇతర ఏ విగ్రహాలైనా మనం పెట్టినప్పుడు మన శ్రమ, మన కృషి, మన త్యాగం ఉంటుంది కాబట్టి అందరం కలవగలుగుతున్నాం. ఎందుకు కలవగలుగుతున్నాం అంటే మన ముందర ఒక త్యాగం ఉంది కాబట్టి, అంబేద్కర్ విగ్రహావిష్కరణ కాబట్టి అందరం కలిసి ఒక మనకుండే అభిప్రాయాలను, మనకుండేటువంటి సమస్యలను, లేకుంటే మన నాయకులు చేసినటువంటి వాళ్ళు గొప్ప త్యాగాలు అవన్నీ కూడా మనం మాట్లాడుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఈరోజు బ్రాహ్మణపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. కాబట్టి దానికి హాజరైనటువంటి వివిధ గ్రామాల నుండి, వివిధ మండలాల నుండి తాలూకా పెట్టుకొని తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడే ఇంతకుముందు పెద్దలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు. 1975, 76 ఆ ప్రాంతంలో శ్రీమతి ఇందిరాగాంధీ భూమి లేనుల్లో కూడా మాట నుండి భూస్వాములకు ఉన్న భూములు పంచి మీకు అసైన్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి మీకు భూములు ఇచ్చింది, ఆ భూములు అభివృద్ధి చేసుకోవడానికి ఇచ్చింది, మీ పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కట్టించింది. ఇది కాదు వాళ్ళు ఇచ్చేది. ఎంత ప్రోగ్రామ్ చాలా ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ పండుగలకు కలిసినా కలవకపోయినా, మరి ఏ ప్రోగ్రామ్ తో కలిసినా కలవకపోయినా అంబేద్కర్ ప్రోగ్రామ్ మాత్రం ఎవరు కూడా చెప్పే అవసరం లేదు. ఇది ఒక అంబేద్కర్, మనం అంబేద్కర్ గారి ప్రోగ్రామ్ మాత్రం రావాలి, అందరం కలవాలని, మరి ఎక్కడున్నా ఆ ప్రోగ్రామ్ ను ఎలాంటి చెడగొట్టకుండా మరి సాయం చేసే గుణం రావాలని ఇక్కడ ఇంత వేదిక కూడా కలుస్తుంది. మరి ఇంకా కూడా టైం ఇచ్చింది. టైము మంచిగా ఎండా ఉంటే ఆ లోపల వెళ్దామనుకున్నాం. అదంతా కూడా రొప్పియడం కూడా జరిగింది. ఏర్పాటు చేసినటువంటి నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మహానుభావులు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసి వెళ్ళినటువంటి డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు, గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ముఖ్య మరో అతిథులు పెద్దలు రామేశ్వర్ గారు, అదేవిధంగా కర్మూల ఆనందమన్న గారు, రఘురామ్ కానీ మిగతా వాళ్ళంతా కూడా. రఘురామ్ బహుశా 1వ తరగతి ఉంటాడో, నేను 2005లో వచ్చినప్పుడు 19 సంవత్సరాలతో ఈ గ్రామానికి అనుబంధం ఉంది. ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒకసారన్నా ఊళ్ళో తిరిగితే మేము పోలేం. వాస్తవానికి ఇక్కడ నిజంగా భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టినామంటే అది చాలా సంతోషకరం, అదేవిధంగా చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఎందుకో కానీ ఈ మండలంలో చాలా గ్రామాల్లో మేము చేసినటువంటి ఫీల్డ్ వరకు పనిచేసింది కానీ బ్రాహ్మణపల్లిలో పనిచేయలేదు. ఎందుకు పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. గ్రామ ప్రజలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మిత్రులారా, చాలా మంచి కార్యక్రమం, చాలా ఘనంగా నిర్వహించుకున్నారు, సంతోషం. అయితే ఈ సందర్భంగా మనం అందరం కూడా ఒక విషయాన్ని గ్రహించాలి. మనం ప్రస్తుత సోషల్ మీడియాలో అనవసరమైన అపోహలు చాలా తొందరగా స్ప్రెడ్ అవుతున్నాయి. మనం ఆ అపోహలను ఈజీగా నమ్ముతున్నాం. కానీ మనం ఆ అపోహలు నిజమా లేదా, అంబేద్కర్ గారి పేరు మీద, అంబేద్కర్ గారి స్ఫూర్తి పేరు మీద ఏ విషయాన్నైనా మన దృష్టికి వచ్చి వెంబడే గుడ్డిగా నమ్మకుండా పూర్తిగా పరిగణనలోకి వేసుకొని విజ్ఞానం పెంచుకొని నిర్ధారించుకున్న తర్వాతనే నమ్మాలి. ఈ ఇలాంటి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకున్నప్పుడు పుకార్లు అంత తొందరగా స్ప్రెడ్ అవ్వవు. దానివల్ల సమాజానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా ఒకటి అలవర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుపోవడం వల్ల 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అసమానతలతోటి ఉండడం అనేటటువంటిది. ఇదేదో అంబేద్కరిస్టులుగానో కమ్యూనిస్టులుగానో లేదో మేము చెప్తున్నటువంటి లెక్క కాదు.
ఈ ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి అనేక సర్వేలు ఈ రోజు ప్రకటించినటువంటి సర్వే ఇది మొదటిది. రెండవది ఇంకోటి ఈ రోజే ప్రకటించిండు. ఒక ఆయన అమెరికాలో ఒక పెద్ద సైంటిస్టు లేదు పెద్ద విలేకరి వాళ్ళ ఆందోళన చెందుతుంది ఏంటంటే భారతదేశంలో మత ఉన్మాదం జరుగుతుంది, మతాల మధ్యన చిచ్చు రేపుతున్నది, ఇది శాంతియుతమైనటువంటి పరిస్థితి లేదు భారతదేశంలో అని ఒక ఆందోళన చెందేటటువంటిది ప్రపంచ దేశాలు ఇక్కడ చూస్తున్నాయి. కరెక్ట్గా మొన్న పార్లమెంటులో సభ్యులందరూ పెద్దలు మరియు ఆనందమన్న గారు మరియు రాములు సార్ గారు, వెంకటేష్ సార్ గారు, మౌలానా గారు, హరిచంద్ర సార్ గారు, వెంకటన్న గారు, మరి గౌరవనీయులు ఆనందమన్న గారు, మౌలన్న గారు, భరతన్న గారు, వెంకటన్న గారు, ఎంఏ సార్ గారు, ఏదన్నా కొంతమంది పేర్లు మర్చిపోతే నా దగ్గర ఏజ్లో మీకు అందరికీ చిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవలు అందరికీ చెప్పగలుగుతున్నాం, కానీ పిల్లలలో స్కూళ్ళల్లో ఆ రాజ్యాంగాన్ని మనము ప్రతి స్కూల్లో మనం నాయకులకు బయట ఎవరైతే రూపాయి సంపాదించి అందులో ఒక చారణ కూడబెట్టి అటువంటి డబ్బులతోని ప్రతి స్కూల్లో పిల్లలకి ఆ రాజ్యాంగాన్ని చదివి వచ్చే విధంగా ప్రతి ఒక్క ఇంటికి ఆ రాజ్యాంగాన్ని ఇప్పించే బాధ్యత మనం అందరం తీసుకోవాలని నాదొక చిన్న రిక్వెస్ట్ అన్న. ఈ రాజ్యాంగాన్ని పిల్లలు చదివితే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, దాన్ని అట్లా స్ప్రెడ్ అయ్యి అందరికీ చెప్పిన వాళ్ళం అవుతాం. మన బ్రాహ్మణపల్లి గ్రామంలో ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందే చాలామంది చాలాసార్లు ఇంత మన రిజర్వేషన్ల గురించి సార్ ఇప్పుడు ఎన్నో సార్లు కూడా చెప్పారు. కాబట్టి ఈ దేశంలో ఇప్పటికీ అంటే కుల అసమానతలు ఉన్నాయి, మరియు రిజర్వేషన్లో కూడా చాలా అన్యాయం జరుగుతుంది. 50% దాటొద్దని చెప్తారు, మరియు ఈడబ్ల్యూఎస్ 10% ఇస్తే ఆడికి 70% అయిపోయింది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలను అంటే ఏది గొర్రెలుగా చూసుకునేది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ల పైన కూడా మనం చాలా పోరాటం చేయాలి. ఇప్పటికీ అన్యాయమే ఉంది. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే అందరూ చదువు కోసం ఎక్కువ చదువుకోండి, చదువుకుంటేనే నేను చదువులోనే ఉన్నా, నేను విగ్రహాల్లో వేయనని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అన్నారు. కాబట్టి రాజ్యం రాదని చెప్పి నేను చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా ఈ బ్రాహ్మణపల్లి గ్రామంలో నాకు మైకు దొరకడం, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు నిజంగా నన్ను బ్రతికించి అనేక కష్టాల నుంచి నన్ను ఆదుకుంటూ మళ్ళీ నువ్వు నా కార్యకర్తగా నువ్వు పని చెయ్యి, నేనున్నా నీకు అని చెప్పేసి నాకు ఆయన చెప్పినట్టుగా నాకు అనిపిస్తున్నదని చెప్పి నేను ఈ వేదిక మీకు అందరికీ నేను సహాయ సహకారాలు అందించుకుంటూ పరిగి గ్రామంలో ఉంటానని చెప్పేసి ఇప్పుడు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా నేను మీకు అందరికీ నేను అందుబాటులో ఉంటా. ఏ సమస్య వచ్చినా ఎలాంటి సౌకర్యమైనా బ్రాహ్మణపల్లి విలేజ్ పోవాలంటే అక్కడ పోవాలంటే కూడా చాలా కష్టం ఉండే మాకు. అంటే అంత దూరం పోవాలంటే కూడా మన కన్ఫర్మ్ పోవాలన్నా రోజు తీసుకొని పెళ్లి మనల్ని అందరికి పచ్చకొని నమస్కారం చేస్తూ మనందరికీ కల్పించిండు. మనల్ని ముఖ్యంగా ఇంకేంటంటే మన నెంబర్ 1 స్కూల్ తరఫున దళిత సంఘాలు, బహుజన సంఘాలు, ఇతర శ్రేణులు అందరి తరఫున ఈ బ్రాహ్మణపల్లిలో మాదిగిపల్లి యువకులు, బ్రాహ్మణపల్లిలో మాదిగిపల్లి సపరేట్పల్లి ఆ యువకులు అందరూ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఫర్దర్ ఎలాంటి కార్యక్రమం చేసినా, మీరు ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా ఇక్కడ ఉన్న పెద్దలందరి తరఫున నేను తెలియజేస్తూ మీకు అండగా ఉంటాం. ఎలాంటి ఇబ్బంది వచ్చినా మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఇంత చక్కని కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్.